అంటేనే కరువు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడు, తెలంగాణకు కరువు తెచ్చుడు, ఇవి బరాబరైతే ఈ మాట అప్పట్లో చాలా మంది చెప్పుకునేది. అది 100% వాళ్ళు నిజమని రుజువు ఎత్తనే ఉన్నారు. అంతెందుకొల్లా తెలంగాణ వచ్చిన 10 ఏండ్లు మన కాడ వ్యవసాయము పండుగ లెక్క నడిచింది. ఇక ఇప్పుడు దండుగ లెక్క వేసి పారేసిర్రు. ఈ మాట నేనంటలేనోళ్ళ రైతులే అంటాన్రు. గవాయి కావాలనా? అగ చూడరి మన తెలంగాణ రైతుల తిప్పలు ఎట్లున్నాయో. ఇగో కనబడుతున్నాయి ఆనోళ్ళ చెప్పుల లైన్లు. యూరియా బత్తాల కోసం మన రైతులు ఇగో ఇట్లా చెప్పులను పాసుబుక్లను లైన్లలో పెట్టిరు. తెలంగాణ వచ్చిన 10 ఏండ్లల్లా ఎన్నడన్నా చూసిన మానోళ్ళ మనం గిసొంటి ఇగో ఇప్పుడు మళ్ళా మునుపటి కరువు కాలం కండ్ల ముందు కనబడుతుంది. ఏడాది సంధి వ్యవసాయాన్ని పట్టించుకునేటోడే లేడు, రైతుల గోసను దేకినోడే లేడు. ఇక అందుకు గవాయి ఇగో చెప్పుల లైన్లు. యూరియా బత్తాల కోసం గింతగనం తన్లాటేంది మన రైతులకు. ఇట్లా ఎర్రటెండల గంటలు ఎదురు చూసినా అందరికి దొరికినాయా అంటే అది కాదు. పిడికెడు మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అరే కమస్కము యూరియా బత్తాలు కూడా దొరకకుంటే ఏందన్నట్టు మన కాడ. అసలు ఈ షెయిపార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల కాంచెల్లి రైతులు బాగుపడ్డారా? మీరే చెప్పురి. అంతటా మోసమేనాయే. రైతు బంధు చక్కగా ఇయ్యలే, రుణాలు మాఫీ చేస్తాము అని చెప్పే ఆ మాఫీ గానోళ్ళు ప్రతి ఊర్లలో సగానికంటే ఎక్కువ మందే ఉన్నారు. బోనస్ ఇత్తా అనే ఆ ముచ్చట్నే లేకపాయే. 10 ఏండ్లల్లో ఎన్నడూ లేని తీర్లా ఈ 15 నెలల సంధి రైతులు రోడ్ల మీద పడ్డారు, ధర్నాలు చేత్తాన్లు. ఆఖరికి షెయిపార్టీ పెద్ద ఆఫీసు గాంధీ భవన్ మెట్ల మీద కూసోని నిరసన కూడా చేసిర్రు. అప్పు తీర్చలేక పంటకు చక్కగా నీళ్లు రాక రైతులు బలిమీటికి పానాలు తీసుకున్నారు. ఇక ఇంకో దిక్కు రైతులు భూములు గుంజుకునుడు. ఇదేంది అని మరలబడితే పోలీస్ కేసులు, లాఠీ చార్జులు. 10 ఏండ్లు రైతు రాష్ట్రం అని ఎలిగిపోయిన మన తెలంగాణ ఈ 15 నెలల సంధి ఇగో వీళ్ళ మీద కండ్ల మంటతనము పెట్టుకున్నట్టే చేసిర్రు. అది మనం కూడా వాడెత్తు ఏమన్నా అంటేనేమో కోపాలు బాగత్తాయి, మళ్ళా తప్పులెత్తి చూపుతేనేమో మత్పరిచ్చే ముచ్చట్లు ఒగ చెప్తాడా మన రేవంతాలు.